చేపలని మంచిగా వాష్ చేసుకొని అందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు ఇలా ఇంత చింతపండు తీసుకొని తొందరగా నానాలి అంటే హాట్ వాటర్లో చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మసాలా కోసం మెంతులు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ధనియాలు తీసుకొని ధనియాలను కూడా దోరగా వేయించుకోవాలి. మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా పెద్దగా కట్ చేసుకొని ఈ ఆనియన్ కూడా దోరగా వేగేదాకా గ్యాస్ సిమ్లోనే పెట్టి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇలాగా కొన్ని ఆనియన్స్ అండ్ టమాటో, మిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని మిర్చి అండ్ ఉల్లిగడ్డలు ఇవి బాగా వేగాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొన్ని వాటర్లో వేసి కలుపుకొని వేసుకుంటే బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ వేసి బాగా వేయించుకోవాలి. ఇదంతా వేగి ఆయిల్ సపరేట్ కావాలి. అప్పటి వరకు మంచిగా వేయించుకొని దాంట్లో కారం 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మంచిగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత ఫిష్ని అందులో వేసుకొని మొత్తం మంచిగా వేసుకోవాలి. వేసుకొని కలపకూడదు. దీన్ని ఇలానే దానిపైన క్యాప్ పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత ఇలా క్యాప్ ఓపెన్ చేసేసి దీంట్లో ఇప్పుడు మన చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసం వేసుకోవాలి. ఇలా వేసుకొని మెల్లగా కొంచెం ఇలా కలుపుకొని మళ్ళీ దీనిపైన క్యాప్ పెట్టేసి మంచిగా మరగనివ్వాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన అమ్మ చేసిన చేపల పులుసు రెడీ. చూడండి ఎంత బాగా ఉందో, చూస్తుంటేనే బాగుంది కదా. థ్యాంక్ యూ.